ఆంధ్రప్రభ నేను మీ హేమమాలిని. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలుగు చిత్రసీమ భగ్గుమంటుంది. అక్కినేని ఫ్యామిలీ సమంతపై కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆగ్రహానికి గురిచేస్తుంది. నిరాధారణమైన ఆరోపణల్ని అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, సుధీర్ బాబు, సమంత, నాగచైతన్య, అమల, అఖిల్, ఖుష్బు, సుశాంత్ ఇలా అందరూ కూడా మంత్రి సురేఖ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లను వాడుకోద్దన్నారు. తమ వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దని విష్ణు పేర్కొన్నారు. అందరూ ఒకరికొకరు గౌరవించాలని తెలిపారు. ఇలా మా ప్రెసిడెంట్ హోదాలో ఆయన ఓ సుదీర్ఘమైన లేఖను పోస్ట్ చేశారు. సమాజంలో ఇటీవల కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధలను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మన పరిశ్రమ ఇతర రంగాల వలె పరస్పర గౌరవం మరియు నమ్మకంతో నడుస్తుంది. కానీ నిజం కాని కథనాలను ప్రజలు లేదా రాజకీయ లాభాల కోసం వాడడం చాలా నిరాశను కలిగిస్తుంది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం. కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే వారు కూడా గౌరవించాలి. రక్షణ అవసరం. ఎవరు తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం లేదా వారి వ్యక్తిగత జీవితాలు అబద్ధపు ఆరోపణల్లోకి లాగడం పట్ల ఇష్టపడరు. అదేవిధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం. రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను మిశ్రమంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రాజకీయ కథనాల కోసం లేదా ప్రజా దృష్టి ఆకర్షించడానికి మా నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లు వాడకండి. మేము చిత్ర పరిశ్రమలో పనిచేసేవారు సమాజానికి వినోదం ఇవ్వడానికి, సహకరించడానికి ఎంతో కష్టపడతాం. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా మనుషులుగా కూడా మన కుటుంబాలపైన వచ్చే అబద్ధపు కథనాల వలన కలిగే బాధ చాలా తీవ్రమైనది. ఇలాంటి సంఘటనలు మరింత సమస్యలని, బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిస్తాం. పరిశ్రమ తరపున నేను మా కుటుంబాలకు అనవసరమైన హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా చిత్ర పరిశ్రమను ఎవరు బాధ పెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. మేమంతా ఏకమై నిలబడతాము అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.